హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున డాలర్ని దెబ్బతీసేందుకోసం అని చెప్పేసి కుట్రలు జరుగుతున్నాయి, దాన్ని సహించే ప్రసక్తి లేదు అని చెప్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అదే సందర్భంలో ఏదైతే బ్రిక్స్ కరెన్సీ అన్నటువంటి ఒక ప్రయత్నం చేశారు, వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్ద దెబ్బతీస్తాను అన్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇంకొక వైపున క్రిప్టో కరెన్సీని అమెరికా యాక్సెప్ట్ చేయడంతో పాటుగా దాన్ని విస్తృతం చేయబోతోంది. ఈ పరిణామాలు ఏ వైపుకి దారి తీయబోతున్నాయి, అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ట్రంప్ చేస్తున్నటువంటి చర్యలు ఎలాంటి ప్రభావితం చేయబోతున్నాయి, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్థిక విశ్లేషకులు అందే సత్యం గారు. నమస్తే అండి. నమస్తే అండి. ట్రంప్ చెప్పేటటువంటిది ఎంతవరకు సాధ్యం అంటే ఈ క్రిప్టో కరెన్సీ అన్నటువంటిది వస్తే డాలర్కి తోడవుతుందా, డాలర్కి ప్రత్యామ్నాయం అవుతుందా? ఇవాళ ట్రంప్ టారిఫ్స్ అనేటువంటి యుద్ధాన్ని లేవదీసిండు. ఇవాళ డాలర్కి కానీ అమెరికాకి కానీ ఆ ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటే పెద్ద ఎకానమీ కావటమే. ఇవాళ అమెరికా $30 ట్రిలియన్ ఎకానమీ, చైనా $20 ట్రిలియన్ ఎకానమీ, ఇండియా $4 ట్రిలియన్ ఎకానమీ, జపాన్ $5 ట్రిలియన్ ఎకానమీ, జర్మనీ $4 ట్రిలియన్ ఎకానమీ. వీటన్నిటిని కంపేర్ చేసుకుంటే ఇవాళ అమెరికా పెద్ద ఆర్థిక వ్యవస్థ. తర్వాత రెండోది, వాళ్ళు సర్వీస్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసి తయారు రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం అంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు, అనేక సమస్యలు వస్తాయి. పొల్యూషన్ సమస్య, ట్రేడ్ యూనియన్స్, ఇంకా అనేక రకాలుగా సమస్యలు వస్తాయి. కాబట్టి పూర్తిగా సర్వీస్ సెక్టర్ మీద కేంద్రం చేసి తయారు రంగం నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం మొదలుపెట్టి ఇవాళ ఇంపోర్ట్స్ పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే అమెరికా ఏదంటే అమెరికానే. ఇది రాను ట్రేడ్ గ్యాప్ పెరిగిపోయింది. అంటే చైనా, ఉదాహరణకు చైనా అమెరికా మధ్య ట్రేడ్ చూస్తే $361 బిలియన్ చైనా సర్ప్లస్లో ఉంది. ఇండియా అమెరికాను చూస్తే దరిదాపు $40 బిలియన్ ఇండియా మిగుల్లో ఉంది. ఇట్లాగా EU దేశాలు కూడా మిగుళ్ళు ఉన్నాయి. ఈ ట్రేడ్ గ్యాప్ తగ్గించుకోవటానికి, తర్వాత వాళ్ళ దేశాల్లో పరిశ్రమలు తయారు చేసుకోవటానికి ఇవాళ టారిఫ్ వార్ని ట్రంప్ లేవదీశాడు. దీంట్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి బెదిరింపులు, తర్వాత ఇటువంటి టారిఫ్లు పెంచుతాం, దిగుమతులు మీద పెంచి వదిలిపెడతాం అని చెప్పేసి ఇవాళ బెదిరింపులకు దిగుతున్నాడు. వాస్తవానికి ఈ బెదిరించే శక్తి ఎందుకు వచ్చిందంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి, దిగుమతులు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి దిగుమతి చేసే ఆర్థిక వ్యవస్థ ఉంది కాబట్టి మా దేశానికి వచ్చేటువంటి ప్రతి దిగుమతిని టారిఫ్ విధించి రేట్లు పెంచి వదిలిపెడతాం అని చెప్పేసి ఇంపోర్ట్స్ని డిస్కరేజ్ చేసి వాళ్ళ దేశంలో మా పారిశ్రామికీకరణ జరుగుతుంది, తర్వాత ఏ దేశంలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయొద్దు, మా దేశం వచ్చి తయారు చేయండి అని పిలిపిస్తుండు. ఇది 2 లక్ష్యాలతోటి ట్రంప్ పనిచేస్తుండు. ఒకటి, దిగుమతుల మీద టారిఫ్ పెంచి ట్రేడ్ గ్యాప్ తగ్గించుకోవటం. రెండవది, వచ్చే దిగుమతులను డిస్కరేజ్ చేస్తే వాళ్ళ దేశంలో పరిశ్రమలు మొదలై వాళ్ళ దేశంలో ఉద్యోగిత పెరుగుతున్నటువంటి ఈ ద్విముఖ వ్యూహంతో ఇవాళ ట్రంప్ వ్యవహరిస్తుండు. ఇదే సందర్భంలో డాలర్కి ఎందుకు ఆధిక్యత వచ్చిందంటే ప్రపంచ దేశాలు అన్ని దేశాలతోటి ఇవాళ ఎగుమతుల దిగుమతుల సంబంధాలు ఉండటంతో అది వాళ్ళ ఇంటర్నేషనల్ కరెన్సీగా దరిదాపు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దాని డామినెన్స్ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ అన్ని దేశాలకు కూడా డిజడ్వాంటేజ్ క్రియేట్ చేస్తే ఎక్కడికక్కడే బ్లాక్స్ ఏర్పడి ఆ బ్లాక్స్ మనం సొంత కరెన్సీలో మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనేటువంటి స్థితికి వచ్చింది. ఇవాళ బ్రిక్స్ కూడా అది ఒక బ్లాక్. ప్రపంచంలో అనేక బ్లాక్స్ ఉన్నాయి. వాళ్ళని డిస్కరేజ్ చేసి లేదా వాళ్ళని డిజడ్వాంటేజ్లో పెట్టినప్పుడు డాలర్ల కోసం వెంపర్లాడే కన్నా మనమే మన దేశాల మధ్య యాక్సెప్టెన్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు సపోజ్ చైనా $20 ట్రిలియన్ ఎకానమీ, అమెరికా $4 ట్రిలియన్ ఎకానమీ, ఇండియా $4 ట్రిలియన్ ఎకానమీ, తర్వాత అట్లాగే బ్రెజిల్ కూడా $2 ట్రిలియన్ ఎకానమీ. ఈ 3 దేశాల మధ్య వాళ్ళ సొంత కరెన్సీని యాక్సెప్ట్ చేసుకుంటే అప్పుడు చైనాకు మనం మన రూపాయలనే చెల్లించవచ్చు, తర్వాత వాళ్ళు యువాన్లు చెల్లించవచ్చు, ఆ తర్వాత వాళ్ళు బ్రెజిల్ కరెన్సీలు చెల్లించవచ్చు.
ఇట్లా సొంత కరెన్సీలు చలామణికి వస్తే డాలర్లు అవసరం లేదు. అమెరికాకు ఎగుమతులు చేసినప్పుడు, దిగుమతులు చేసుకున్నప్పుడు, అమెరికా నుంచి మనం దిగుమతులు చేసుకుంటే డాలర్లు అవసరం. అమెరికా తోటి వాణిజ్యమే తగ్గిపోతే ఆ డాలర్ల ఇంపార్టెన్స్ పోద్ది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి బ్లాక్స్ ఏర్పడి డాలర్ అవసరం వద్దనుకుంటే డిమాండ్ సప్లై సూత్రం ఆధారంగానే డాలర్ల డిమాండ్ తగ్గితే డాలర్లు రేటు పెరగటం కూడా తగ్గిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు అమెరికా పోయి వ్యాపారాలు చేసేవాళ్ళు, అమెరికా పోయి చదువులకు పోయేవాళ్ళు, అమెరికా టూరిజం పోయేవాళ్ళు తగ్గితే డాలర్లకు డిమాండ్ తగ్గుద్ది, ఆటోమేటిక్గా దాని ధర తగ్గుద్ది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాణిజ్యం కూడా, వస్తు సేవల వాణిజ్యం కూడా ఇట్లా ఏ బ్లాక్స్కి ఆ బ్లాక్సే చేసుకుంటే డాలర్ ఇంపార్టెన్స్ పోతుందని బ్రిక్స్లో ఉన్నటువంటి ఈ బలమైన దేశాలు కాబట్టి, ఎందుకంటే దరిదాపు నియరెస్ట్ రైవల్ ఈజ్ చైనా, $20 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి చైనా, భారతదేశం, తర్వాత బ్రెజిల్ వాళ్ళ మన కరెన్సీలని వాణిజ్యం చేసుకుంటే దాని మీద ఆ ఇంపార్టెన్స్ పోద్దని చెప్పేసి ఇవాళ హుకుం జారీ చేస్తుండు. డాలర్ ఇంపార్టెన్స్ తగ్గిస్తానంటే నేను ఒప్పుకోను, దానికి తగ్గ ఫలితం అనుభవిస్తారు అంటున్నాడు. ఏమిటి అనుభవించేది అంటే ప్రధానంగా అమెరికా ఇంపోర్ట్ చేసుకునేది చైనా నుంచి, భారతదేశం నుంచే. మిగతా దేశాల నుంచి చేసుకున్నా ఈ రెండు దేశాలు మేజర్ కంట్రీస్ కాబట్టి మీ దిగుమతులు ఎట్లా వస్తాయో చూస్తా అనేది దాని అంతరార్థం. కాబట్టి వాళ్ళ అటువంటి బెదిరింపులకు దిగుతున్నాడు. ఇది ఒక అంశం. ఇక రెండవది క్రిప్టో కరెన్సీ అన్నప్పుడు, క్రిప్టో కరెన్సీని ప్రపంచంలో అన్ని సెంట్రల్ బ్యాంకులు ఆమోదించలేదు. ఏదో 1-2 సెంట్రల్ బ్యాంకులు తప్ప మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించలేదు. ఇది అనఫిషియల్ కరెన్సీ, దీనికి రెగ్యులేషన్స్ లేవు. కానీ ఈ క్రిప్టో కరెన్సీ అనేక రకాలుగా ఉన్నాయి. బిట్ కాయిన్స్తో సహా అనేక రకాల క్రిప్టో కరెన్సీలు వచ్చినాయి. ఇది కార్పొరేటివ్ యజమానుల మధ్య ఎక్స్చేంజే తప్ప ఇది ఒక అన్ఆర్గనైజ్డ్ లేదా అన్రెగ్యులరైజ్డ్ కరెన్సీ తప్ప ఇది రెగ్యులరైజ్డ్ కరెన్సీ కాదు. కాబట్టి ఈ క్రిప్టో కరెన్సీని ఇవాళ ఒక క్రిప్టో నాణ్యం, ద క్రిప్టో యూనిట్ దరిదాపు $1,20,000 పెరిగింది ఒక బిట్ కాయిన్ రేటు. ఇది ఎట్లా పెరిగింది ఏమిటి అంటే వాళ్ళ కార్పొరేటివ్ రిస్ట్రిక్షన్స్ మధ్య ట్రాన్సాక్షన్గా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు, చేస్తున్నారు. అంటే ఇవాళ చెక్ కనుక మనకు ఒక చెక్ మీద ఏమని ఉంటుంది, నేను పే చేస్తా అనే స్టార్ట్ అవుతుంది వర్డ్. కాబట్టి అట్లా క్రిప్టో కరెన్సీ కూడా అట్లా అనఫిషియల్ యాక్సెప్టెన్సే తప్ప సెంట్రల్ బ్యాంక్స్ యొక్క యాక్సెప్టెన్స్ లేదు. కాబట్టి ఇవాళ దరిదాపు అఫీషియలే కాదు, ప్రిజర్వ్ చేసుకుందాం, నల్లధనాన్ని నిల్వ చేసుకుందాం, లేదా అనఫిషియల్గా ప్రిజర్వ్ చేసుకుందాం అనేటువంటి వాటన్నిటికీ కూడా ఇవాళ క్రిప్టో కరెన్సీ కూడా ఒక మార్గం చూపెడతా ఉంది. ఈ మధ్య మన దగ్గర కూడా ఎవరో ఒకరు పట్టుబడితే ఆ కమిషన్ క్రిప్టో కరెన్సీ ఇవ్వండి అని తీసుకున్నారనేటువంటి వార్తలు వచ్చాయి. కాబట్టి ఇవి ధనిక వర్గాల మధ్య వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని ఎక్స్చేంజ్ చేస్తున్నటువంటి కరెన్సీ. ఇది ప్రజలందరి యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి కరెన్సీ కాదు. ఎప్పుడైనా కరెన్సీకి 4 క్యారెక్టర్స్ ఉండాలంటారు. అంటే దానికి నగదుగా నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండాలి, తర్వాత ప్రజల యాక్సెప్టెన్స్ ఉండాలి, తర్వాత దానికి ఎలాస్టిసిటీ ఉండాలి, అవసరం ఉంటే పెంచుకోవటం, అవసరం ఉంటే తగ్గించడం ఉండాలి. ఇటువంటి దానికి స్థిరత్వం ఉండాలి. అంటే ఈ 4 లక్షలు ఉండాలనేటువంటిది ఎకనామీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి లక్షణాలు. ఇప్పుడు దానికి నేను నా దగ్గర బిట్ కాయిన్ ఉంది తీసుకో అంటే కామన్ పబ్లిక్ ఎవరు ఇదేం డబ్బు అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఇవాళ అది కార్పొరేటర్ల మధ్య వాళ్ళ వెల్త్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ధనరూపం తప్ప ప్రజల యాక్సెప్టెన్స్ లేదు ఇప్పటికి కూడా. కానీ వాళ్ళ యాక్సెప్టెన్స్ కాబట్టి వాళ్ళ మధ్యన అది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. తర్వాత ఇది డాలర్కు ప్రత్యామ్నాయం, కానీ డాలర్ కామన్ కరెన్సీ ఇది ఇంకా అమెరికాలో కూడా సామాన్య ప్రజలు ఇంకా అంగీకరించే స్థితి రాలేదు. ఇంకా ముందు మనం చెప్పలేము ప్రత్యామ్నాయంగా చలామణి అవుతుందా, లేకపోతే ఇది డాలర్ను స్ట్రెంత్ చేస్తుందా అనేటువంటిది ఇప్పటికిప్పుడే మనం అంచనా వేయలేము. కానీ దానికి ఉన్న స్థానం మాత్రం అది. రైట్. ఇక్కడ ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ఈ ఆంక్షలు వాస్తవంగా ఇప్పటికిప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఇమ్మీడియట్గా రావడం కష్టం. ప్లస్ వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి చీఫ్ లేబర్ కూడా అమెరికాలో లేరు. ఇప్పుడు ఆంక్షలు పెట్టేస్తే మరి అమెరికా ఎట్లా సస్టైన్ అవుతుందని ఇప్పుడు అందుకే అమెరికాలో మన తాత్కాలికంగా ప్రజలు ఊరేగింపులు చేశారు.
ఇది కరెక్ట్ కాదని. ఎందుకంటే అమెరికాలో సరుకుల ధరలు పెరుగుతాయి. బయట నుంచి వచ్చేటువంటి సరుకుల ధరలు పెరుగుతాయి. మనం వస్తువులు అనకూడదు. వస్తువు అనేది పర్సనల్ కన్జంప్షన్కి యూజ్ చేసేది వస్తువు అంటాం. ఎకనామిక్స్లో కమోడిటీ వేరు, గూడ్ వేరు. ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి కమోడిటీసే అంటే సరుకులే, స్వదేశంలో మారకానికి పెట్టినవి కూడా సరుకులే. కాబట్టి ఈ సరుకుల ధరలు పెరుగుతాయి. ఒకటి, ఇంపోర్ట్ చేసినటువంటి సరుకుల మీద టారిఫ్ ఏదేస్తే వాటి ధరలు పెంచుతుంది. పెంచే ఉద్దేశమే వాటి అమ్మకాన్ని డిస్కరేజ్ చేయడానికి. కాబట్టి అట్లా సరుకుల ధరలు పెంచడం. రెండో వైపు వాటి షార్టేజ్ ఉంటే, ఇంపోర్ట్స్ యొక్క షార్టేజ్ ఉంటే స్వదేశంలో కూడా అమెరికన్ మేడ్ సరుకుల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇన్ఫ్లేషన్ దారితీసే అవకాశం ఉంది, సామాన్య ప్రజల మీద భారం పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ప్రజల యొక్క వ్యతిరేకత. అందుకే టారిఫ్లు మేము 200 వేస్తాం, 300% వేస్తాం అని ప్రకటించినప్పుడు ఎమ్మటే అమెరికా వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగినాయి. ఇది కరెక్ట్ కాదు, సామాన్యుల మీద భారం అని. ఖచ్చితంగా 2 సరుకుల ధరలు పెరిగితే ఇన్ఫ్లేషన్ వచ్చినట్టే, అది ప్రజలే భరించాలి. కాబట్టి ఇది కష్టం అని చెప్పేసి ప్రజలు వ్యతిరేకంగా ఊరేగింపులు చేశారు. ఇక రెండో అంశం, ఆయన అనుకోగానే మన దేశంలో కూడా ఐఫోన్లు ఎగుమతి చేస్తామంటే ఆయన ఒక బెదిరింపు చేశాడు. ఐఫోన్లు మా దేశానికి వస్తే నేను టారిఫ్ పెంచుతా, మీరు మా దేశం వచ్చే తయారు చేయండి, ఇండియాలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయటం కాదని చెప్పేసి ఆ మధ్య బెదిరింపులకు దిగాడు. ఆయన ఐఫోన్లకు ఉన్నటువంటి డిమాండ్, అమెరికాలో ఉన్నటువంటి డిమాండ్కు అనుగుణంగా ఇండియా నుంచి, చైనా తర్వాత ఇండియా నుంచి ఎక్కువ ఐఫోన్లు ఎక్స్పోర్ట్ అయినాయి మొన్నటి వరకు. మొన్నటి సెన్సెస్ చూస్తే చైనా తర్వాత వీ స్టూడ్ సెకండ్. కాబట్టి అనగానే అమలు కావట్లేదు. తర్వాత రెండోది, వాళ్ళ దేశాలు వెంటనే పరిశ్రమల్లో అంటే దానికి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలి, స్టేబుల్ ఎకనామిక్ పాలసీస్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఎవరు ప్రెసిడెంట్ వచ్చినప్పుడు వాళ్ళ వైఖరి లాగా ఉంటే ఆ ఇన్కన్సిస్టెన్సీ ఉన్న దగ్గరికి ఎక్కడ ఇండస్ట్రీస్ పోవు. ఒకే పార్టీ ఉన్నా, ఇప్పుడు చైనా ఉంది, ఒక 30 ఏళ్ళ నుంచి ఎందుకు సక్సెస్ అయిందంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ఏం రిస్ట్రిక్షన్స్ వస్తాయని ముందు భయపడరు. కానీ 30-40 ఇయర్స్ నుంచి ఒకే రకమైనటువంటి పాలసీ, అధ్యక్షులు మారారు కానీ పాలసీలో మారలే. కాబట్టి మన దేశానికి వచ్చేదానికన్నా 6-7 రెట్లు ఫారెన్ క్యాపిటల్ చైనా పోయింది. కాబట్టి మన ప్రభుత్వాలు మారినా, అధ్యక్షులు ప్రధానమంత్రులు మారినా, ఆ పాలసీస్లో కన్సిస్టెన్సీ మారితే కష్టమైంది ఇండస్ట్రియలిస్టుకు. కాబట్టి ఇవాళ అమెరికా ట్రంప్ రమ్మనగానే పరిగెత్తేటువంటిది లేదు. కానీ అమెరికాకు ఫారెన్ క్యాపిటల్ అయితే మా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫారెన్ క్యాపిటల్ ఫ్లో అవుతూనే ఉంది. అది ఈ మధ్య టారిఫ్లు పెంచడం వల్ల కాదు, కానీ ఒక సేఫ్టీ నేషన్, డెమోక్రటిక్ నేషన్ అని చెప్పేసి ఫ్లో అవుతూనే ఉంది. వాటిని నిలబెట్టుకోవాలి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ట్రంప్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికిప్పుడే రండి, పరిగెత్తుకు రండి, వచ్చి పెట్టండి అంటే ఇవన్నీ చూస్తారు. అంటే అవైలబిలిటీ ఆఫ్ లేబర్ చూస్తారు, అవైలబిలిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్ చూస్తారు, అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ చూస్తారు, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్ కూడా చూస్తారు. ఇవన్నీ చూస్తేనే అప్పుడు తయారు రంగం సిద్ధమైంది. ఇప్పటికి తయారు రంగం వాళ్ళకు బలంగా ఉన్నది ఆయుధాలు ఉత్పత్తి చేసే తప్ప మిగతా ఏది కూడా బలంగా లేదు. రైట్. అంటే ఇక్కడే వాళ్ళకి ఓ పక్కనేమో అక్కడ పనిచేసేటటువంటి స్టాఫ్, అదే ఈ మామూలు ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఈ స్టూడెంట్స్ వీళ్ళే ఉంటూ వచ్చారు. ఫిజికల్ ఫోర్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళను పక్కన రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు. రెండో పక్కన అక్కడ ఇండస్ట్రీస్ని పెట్టండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెట్టండి, మీకు పూర్తి ప్రోత్సాహం ఇస్తానంటాడు. అంటే అట్లా జరిగితే అప్పుడు స్టూడెంట్స్ లాగానో ఇట్లా కాకుండా నేరుగా కార్మికులు తెచ్చుకోవడానికి అనుమతిస్తాడు అతను. అమెరికా అబద్ధాలు ప్రచారం చేస్తుందండి. నిన్నగాక మొన్న ఎకనామిక్స్ డైలీ ఇచ్చినటువంటి సెన్సెస్ ఏమిటంటే అమెరికాలో వర్కింగ్ క్లాస్ అంటే ఎక్స్పర్ట్ కాకుండా వర్కింగ్ క్లాస్ 18% ఫారినర్ ఉంటే 82% అమెరికన్స్ ఉన్నారు. ఓన్లీ 18% ఫారిన్ వర్కర్స్ ఉన్నారు. 82% బాండ్ ఇన్ అమెరికన్ వర్కర్స్ ఉన్నారు. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా వచ్చి మా దేశం మీద పడి తింటున్నారు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది ఒకటి. రెండవది, ఎక్స్పర్టైజ్ వర్క్ ఫోర్స్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ సైంటిస్ట్ ఇటువంటిది చూస్తే ఇటువంటి దాంట్లో దరిదాపు 26% ఫారినర్స్ ఉన్నారు, 24% ఉన్నారు, 76% అమెరికన్సే ఉన్నారు. కాబట్టి ఇదేదో మొత్తం ప్రపంచ దేశాలు వచ్చి ఆక్రమించి మమ్మల్ని అంటే నిజం అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద కంట్రీ, పెద్ద ఎకానమీ, పోయే వాళ్ళ సంఖ్య మిగతా ఫారిన్ కంట్రీస్ తోటి పోలిస్తే అమెరికాకు పోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి వినేవాళ్ళు నమ్మే అవకాశం ఉంది. కానీ అది నిజం కాదు. ఇప్పటికి కూడా
82 and 76% ఇన్ వర్క్ ఫోర్స్ అండ్ ఇన్ ఎక్స్పర్ట్ ఫోర్స్. ఈ రెండిట్లో ఆ విధంగా ఉన్నాయి. అందుకని ఇవాళ ఈ ఇండస్ట్రియలైజేషన్ అయితే అప్పుడు ఫిజికల్ వర్క్ ఫోర్స్ లేదా కావాల్సినటువంటి వర్క్ ఫోర్సుని ఎలవ్ చేస్తారంటే ఖచ్చితంగా ఎలవ్ చేయాల్సి వస్తుంది. అది అమెరికన్ వర్కర్స్కే కావాలంటాడా, లేదా ఇతర దేశాల వర్కర్స్ కూడా రావచ్చు అంటాడా, అది ఆ ఇండస్ట్రియలైజేషన్ అయినాక మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే సాధారణంగా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి పెద్ద సమస్యల్లో అక్కడ ఉండేటటువంటి వేజెస్ సిస్టమ్, దాని మూలంగానే అక్కడ కాస్ట్ అంటే ఫైనల్ కాస్ట్ వచ్చేటప్పటికి ఎక్కువ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలోనే వైజాగ్ స్టీల్ ఎందుకు కొంటలేదంటే ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి. అట్లా అక్కడ తయారు చేస్తే ధర ఎక్కువ అవుతుంది కాబట్టినే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాకుండా వెళ్ళి చైనాలో ఎస్టాబ్లిష్ అయింది అన్నటువంటిది ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి అంటే ఇన్వెస్టర్లు అందరూ అమెరికా వాడే, ప్రొడక్షన్ అంతా అక్కడ తయారైంది. ఇప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చి చేసుకోవడానికి సిద్ధపడతారా? ఇవాళ ది షేర్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రపంచంలో దేని షేర్ ఎక్కువ ఉంటే అది దానికి కాస్ట్ తక్కువ పడుతుంది. అంటే ఎమ్మెస్ ప్రొడక్షన్ ఉంటే కాస్ట్ తక్కువ పడుతుంది. అంటే ఇంకా మామూలు భాషలు చెప్పాలంటే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తేనే కాస్ట్ తక్కువ పడుతుంది, కొద్ది ఉత్పత్తి చేస్తేనే కాస్ట్ ఎక్కువ పడుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తి ఉంది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఉక్కు. ఈ ఉక్కు ఉత్పత్తిలో సంవత్సరానికి 1100 మిలియన్ టన్నులు చైనా ఉత్పత్తి చేస్తుంది, నెంబర్ 1 పొజిషన్ ఉంది. సంవత్సరానికి 152 మిలియన్ టన్నులు ఇండియా ఉత్పత్తి చేస్తుంది, 2వ ప్లేస్లో ఉంది. మిగతా టాప్ కంట్రీస్ జపాన్, సౌత్ కొరియా, జర్మనీ, అమెరికా, ఇన్క్లూడింగ్ రష్యా, ఈ 5-6 దేశాలు కూడా అన్నీ కూడా 80-90 మిలియన్ టన్నుల మధ్య ఉంది సంవత్సరం మొత్తం. ఈ 5 కంట్రీస్ సంవత్సరానికి 80 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తే, 2వ పొజిషన్లో ఉన్న ఇండియా 152 మిలియన్ టన్నులకు ఉత్పత్తి చేస్తే, చైనా 1100 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో ఉక్కు తయారయ్యే దానికన్నా చైనా తక్కువ కాస్ట్ తోటి తయారు చేస్తుంది, చైనా అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. దాంతో ఈ మధ్య కాలంలో మన దేశంలో టాటా ఐరన్ స్టీల్ కంపెనీ, తర్వాత జేఎస్డబ్ల్యూ, తర్వాత ఇంకా ఇతర స్టీల్ కంపెనీలు, వగారడజన కంపెనీలు ఏడాది నుంచి గొడవ పెట్టినాయి. చైనా స్టీల్ వస్తే మాకు గిట్టుబాటు కావట్లేదు, మేము అమ్మలేకపోతున్నాం, కాబట్టి దాని మీద టారిఫ్ పెంచి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని సంవత్సరం గొడవ పెడితే మన నెల రోజుల కింద 12% టారిఫ్ పెంచారు చైనా నుంచి వచ్చే స్టీల్ మీద, అంటే ఇండియన్ స్టీల్ ప్రొటెక్షన్ కొరకు. కాబట్టి రేపు అమెరికాలో కూడా అమెరికా క్యాపబిలిటీస్ పెరిగి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే దే కెన్ డామినేట్. అట్లా కాదు, వాళ్ళు కూడా ఇట్లనే ఉంటారు అనుకుంటే ఖచ్చితంగా ఇతర దేశాల మీద వచ్చి టారిఫ్స్ విధించి ప్రొటెక్ట్ చేసుకుంటారు. కాబట్టి లేబర్ వల్ల లేదా ఇతర రా మెటీరియల్ వల్ల కాస్ట్ డిఫరెన్స్ వస్తే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ టారిఫ్ని ఒక వెపన్గా వాడుతున్నారు. కాబట్టి రేపు అమెరికా కూడా లేదా ఇంకే దేశమైనా అనుసరించే పద్ధతులు అదే రక్షించుకోవటానికి. ఆ ఆస్పెక్ట్లో ఇవాళ ఎకానమీస్ వర్క్ చేస్తున్నాయి. గతంలో లాగా లేబర్ ఎక్కువ ఉన్నటువంటి దగ్గర పోయి ఉత్పత్తి చేయాలి, రా మెటీరియల్స్ ఎక్కువ ఉత్పత్తి దగ్గర ఉత్పత్తి చేయాలంటే వాళ్ళకి అది అడ్వాంటేజ్. కానీ ఈ ఇతర దేశాలు ఉత్పత్తి చేయాల్సినప్పుడు ఆ డిసడ్వాంటేజ్ని ఈ రూపంలో ఫేస్ చేస్తున్నాయి. రైట్. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చెప్తున్నటువంటిది ఏదైతే రష్యా నుంచి మనం ఆయిల్ కొంటే 500 టైమ్స్ టారిఫ్ వేస్తామని చెప్తున్నాడు చైనాకి, మనకి, అట్లాగే బ్రెజిల్కి కూడా ఇప్పుడు యాడ్ చేశారు ఇప్పుడు తాజాగా. ఈ 2 దేశాలకైతే ఆల్రెడీ ఒక బిల్లు కూడా తీసుకురావడం, దానికి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పడం, ఈవెన్ నాటో కూడా మేము కూడా టారిఫ్లు వేస్తామంటుంది. యూరోపియన్ యూనియన్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక రిఫైనరీ మీద బ్యాన్ కూడా పెట్టింది. ఇప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ కొనకుండా ఇరాన్ నుంచి ఆల్రెడీ రిస్ట్రిక్షన్ ఉంది, ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ మనకు ఆప్షన్ ఉంది, అప్పుడు ధరలు ఎలాంటి పరిస్థితి ఉంటాయి, అమెరికాతో మనం పోట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నామా? అంటే కొంతకాలం రెసిస్ట్ చేసేటువంటి జాగ్రత్తలు మన ఇండియన్స్ తీసుకున్నారు. గతంలో 27 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం పెట్రోల్ని, 27 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే వరకల్లా 40 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే రష్యా ఈజ్ 1 అమాంగ్ 40 కంట్రీస్. ఇదొక అంశం. రెండవది, రష్యా నుంచి 35% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది పూర్తిగా ఆగిపోతే దానికి సబ్స్టిట్యూట్గా ఇతర దేశాల నుంచి ఆ మేరకు కొంత మేరకైనా మేకప్ చేసుకోవచ్చు అనేటువంటిది ఒక సంకల్పంతో ఉన్నారు. రెండవది, ఇట్లా రిస్ట్రిక్షన్స్ పెడితే మన ఇప్పుడు దరిదాపు బ్యారెల్ ధర $60 మనకు దొరుకుతుంది. రష్యా నుంచి అయితే ఇంకా తక్కువ ధరకు దొరుకుతుంది. ఇది ఒక $130 వరకు కూడా
పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతకాలం తర్వాత. కొంతకాలం మాత్రం మనం రెసిస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే చైనా మీద ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. చైనా మనకన్నా ఇంకెక్కువ మేజర్ ఇంపోర్టర్ ఫ్రమ్ రష్యా ఇది. అయితే చైనా వాళ్ళ సరుకులతోటి కాంపెన్సేట్ చేసే అవకాశం ఉంది. మనకు రష్యాకు మధ్య ఉన్నటువంటి ట్రేడ్ చాలా తక్కువ. గతంలో అయితే $2 బిలియన్. ఇప్పుడు ఈ పెట్రోల్ ఇవి డిస్కౌంట్లో దిగుమతి చేసుకున్న తర్వాత దరిదాపు ఇప్పుడు ఇద్దరి మధ్య ట్రేడు $40 బిలియన్ దగ్గర ఉంది. అదే ఇతర దేశాలతో మనకు చైనాతో పోలిస్తే $120 బిలియన్, మనం అమెరికాతో పోల్చుకుంటే $140 బిలియన్ ట్రేడ్ ఉంది. చైనాతో గతంలో అయితే $2 బిలియన్, ఇప్పుడైతే ఒక $40 బిలియన్ ట్రేడ్ ఉంది. అది కూడా బికాస్ ఆఫ్ దిస్ పెట్రోల్ అండ్ ఆయిల్. అందుకని ఇవాళ మనం దిగుమతి చేసే దాంట్లో మన స్వదేశంలో మనం ఉత్పత్తి చేసేది ఓన్లీ 18%. లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం ఓన్లీ 82% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో 27 నుంచి 40 కంట్రీస్ పెంచుకున్నాం. కాబట్టి కొంతమేరకు ఇతర దేశాలను దిగుమతి చేసుకునేందుకు, తర్వాత మనకు కూడా క్యాపబిలిటీ పెంచుకునేందుకు వర్క్ జరుగుతుంది. అది కొంత కాంపెన్సేషన్ ఇతర దేశాల నుంచి కూడా కొద్దిగా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకొని దీని నష్టం కొంతకాలం మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనేటువంటిది మన ఇండియన్స్కు ఉన్నటువంటి, ఇప్పుడు భారత ప్రభుత్వం అనుకున్నటువంటి ధైర్యం. అంటే ఒకవేళ కనుక మనం ఇమ్మీడియట్గా రష్యా నుంచి ఆపాల్సి వస్తే వీళ్ళ వల్ల, అప్పుడు అమెరికా సప్లై చేస్తుందా వాళ్ళకంటే తక్కువ రేటుకి? అమెరికా మా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోండి అని పెడుతుంది. అమెరికా రష్యా కన్నా ఏ దేశం తక్కువ చేయలేదు. రష్యా డిస్కౌంట్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఓపెక్ కంట్రీస్ కానీ ఇతర దేశాల యొక్క వాటికన్నా, తర్వాత అమెరికా కన్నా తక్కువ ధరకు సప్లై చేస్తుంది. దరిదాపు మనం ఇంపోర్ట్ చేసుకుని గత 2 ఏళ్లుగా మనం ఇంపోర్ట్ చేసుకుని రష్యా నుంచి మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి లాభాలు సంపాదించినాం. కాబట్టి ఆ డిస్కౌంట్ రేట్లో మనకు రావటం వల్ల చాలా అడ్వాంటేజ్ మనకు వచ్చింది. ఇట్లా డిస్కౌంట్ రేటుకు వాళ్ళు సప్లై చేసే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు యథావిధిగా వాళ్ళ రేటుకు, ఓపెన్ మార్కెట్ రేటుకి వాళ్ళు అమ్ముతాం అంటారు. అందుకని మనకు ఆ మేరకు నష్టం జరిగే అవకాశం ఉంది. రెండోది, ఇట్లా రిస్ట్రిక్షన్స్కి ఈల్డ్ అయితే మన సావరింటి క్వశ్చన్, మేజర్ క్వశ్చన్ సావరింటికే ఒక క్వశ్చన్ వస్తుంది. గతంలోనే ఇరాన్ నుంచి పైప్ లైన్ వేసుకుంటామంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెడీ అయినా మనం వెనక్కు తగ్గినాం అమెరికా బెదిరిస్తే. ఆ తర్వాత పూర్తిగా బంద్ చేసుకున్నాం ఇరాన్ నుంచి. ఇది కూడా అమెరికా ఒత్తిడే. ఇప్పుడు ఇరాన్ నుంచి బంద్ చేసుకొని, తర్వాత రష్యా నుంచి బంద్ చేసుకొని, ఇంక ఇతర దేశాల నుంచి ఎట్లా బంద్ చేసుకుని ఇట్లా చేతులు కట్టుకుంటే మన సావరింటి క్వశ్చన్ వస్తుంది. దాంతో నిన్న మొన్న మన ఇండియా మోడీ కానీ, లేకపోతే పెట్రోలియం రసాయన మంత్రి కానీ, ఓవరాల్గా పాలసీ మేకర్స్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు చెప్పినంత మాత్రం మేము వినాల్సిన అవసరం లేదని అంటున్నారు. అది ఎంతవరకు నిలబడతారనేది చూడాలి. రైట్. ఈవేళ అమెరికా తీసుకుంటున్నటువంటి ఈ టోటల్గా ఒక రెవల్యూషనరీ చర్యలన్నీ కూడా అమెరికాని సస్టైన్ చేస్తాయా, వరల్డ్ని డిస్టర్బ్ చేస్తాయా? అమెరికాని డిస్టర్బ్ చేస్తుంది, వరల్డ్ డిస్టర్బ్ చేస్తుంది. అమెరికా సస్టైన్ అయ్యే క్వశ్చనే లేదు. ఎందుకు క్వశ్చన్ లేదంటే, ఇవాళ అది ఇంపోర్టెడ్ ఎకానమీ. దానికి ఇంపోర్ట్ చేయడానికి మంచి దేశాలు, దానికి దగ్గరగా ఉన్నటువంటి దేశాలు, మిత్ర దేశాలు సప్లై చేయాలంటే ది ఎలాస్టిస్ ఆఫ్ సప్లై మస్ట్ బి గ్రేట్. అంటే ఇతర దేశం ఇప్పుడు సపోజ్ ఉక్కు ఉత్పత్తి చేస్తుంది, చైనా బాగానేసింది అనుకోండి, ఇతర దేశాలు దాని మిత్ర దేశాలు సప్లై చేయాలి. దేశాలు వాళ్ళకి ఆ క్యాపబిలిటీ లేదు. ఇప్పుడు ఉక్కును ఉత్పత్తి చేసే క్యాపబిలిటీ లేని ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు? ఇప్పుడు సపోజ్ మనం 152 మిలియన్ టన్నులు అంటున్నాం, అమెరికాకు 500 మిలియన్ టన్నులు కావాలి. మనం చేసేది 152 అయితే 500 ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తాం? అట్లా యూరోప్ ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తుంది? మరో దేశం ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తుంది? అందుకని క్యాపబిలిటీస్ కూడా ఉండాలి ఆ అవకాశాలను ఎక్స్పోర్ట్ చేయడానికి. కాబట్టి ఇప్పటికిప్పుడే అమెరికా ఎకానమీ రిచ్ ఎకానమీ తయారవుతారంటే కాదు. తర్వాత రెండోది, అమెరికా లాభపడాలనే గ్లోబలైజేషన్ తీసుకొచ్చింది. టారిఫ్ అన్ని మినిమం లెవెల్కు పోవాలి. టారిఫ్లు ఎక్కువ ఉండటంతో ఇది రక్షణాత్మక వ్యవస్థ అయిపోయింది, ప్రొటెక్ట్ ఎకానమీస్ అయిపోయినాయి. దీనివల్ల ఎకానమీస్ యొక్క గ్రోత్ రేట్ తగ్గుతుంది, వరల్డ్ గ్రోత్ రేట్ తగ్గుతుంది, అన్ని దేశాలు నష్టపడుతున్నాయని టారిఫ్లు మినిమం లెవెల్ తీసుకురావాలి. అదే గ్లోబలైజేషన్ అన్నది. ఇప్పుడు అన్ని దేశాలకు అంతో ఇంతో క్యాపబిలిటీస్ పంచుకొని ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ టారిఫ్ అంటుంది. కాబట్టి ఇట్లా అవకాశవాదంగా మారుతుంది. మరి WTO అగ్రిమెంట్ మీకు గుర్తుండే ఉంటుంది, ఘాటోపం మీద సంతకం పెట్టడానికి మన దేశం చాలా వ్యతిరేకత వచ్చింది. అయినా మెడలోంచి పెట్టించిన తర్వాత ఇప్పుడు ఏంది,
అమెరికన్ ఇండియన్ అగ్రిమెంట్ ఇప్పుడు నిన్న మొన్న చర్చలు ఏంది, ఎందుకు 10 రోజులు సంది పోస్ట్ పోన్ అవుతుందంటే అగ్రి అండ్ డైరీ ఈ రెండు ప్రోడక్ట్స్ మీద వాళ్ళ దేశం నుంచి వచ్చేట మీద టారిఫ్ని మినిమం లెవెల్ తగ్గియాలనేది దాని డిమాండ్ అమెరికా. అది కనుక మినిమం లెవెల్ తగ్గిస్తే మన దేశంలో మనం మనం అమ్మే ధాన్యం, మనం చేసేటువంటి ఈ డ్రైడ్ ప్రొడక్ట్స్ వీటికన్నా అమెరికా ఎగుమతులు తక్కువ ధరకు వస్తాయి. అప్పుడు దరిదాపు కోట్లాది మంది ఆధారపడేటువంటి 12 కోట్ల మంది రైతులు మన దేశంలో, అట్లాగే దరిదాపు 3-4 కోట్ల మంది పాల మీద బతుకుతున్నారు. ఈ మొత్తం 15 కోట్ల మంది ప్రొడ్యూసర్స్ కొలాప్స్ అయిపోతారు. మళ్ళీ రైతు ఉద్యమాలు ఇటువంటివి మొదలవుతాయి. ఇప్పటికే మొన్న 4 రోజుల కింద రైతు సంఘాల సమితి ఒక విజ్ఞప్తి చేసింది, జాగ్రత్త, మేము ఊరుకోం, రైతానికి దెబ్బ తగిలితేని వాళ్ళు ఇచ్చారు. ఇవాళ రాజన్ కూడా, ఒక ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఆయన ఒక రిక్వెస్ట్ చేశాడు. తర్వాత నీతి ఆయోగ్ మెంబర్ కూడా రిక్వెస్ట్ చేశాడు చాలా జాగ్రత్త అని. కాబట్టి ఇప్పుడు ఆ జాగ్రత్త కోసమే ఇవాళ ఇప్పటిదాకా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. కానీ తీవ్రమైన ఒత్తిడి అమెరికా ప్రయత్నం చేస్తుంది. అంటే మరి దాన్ని తట్టుకుని నిలబడగలుగుతామా ఏ విషయంలో? ఇదే ఇప్పుడు వాళ్ళు కంపల్సరీగా మనం తీసుకోవాల్సిందని ప్రెషర్ చేస్తున్నారు కదా ఒప్పందంలో, మనం తట్టుకుని నిలబడగలుగుతాం అంటే కాదని అమెరికాతో నిలబడటం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది దరిదాపు ట్రేడ్ ఈ మధ్య లేటెస్ట్గా $190 బిలియన్ అంటున్నారు. గతంలో అయితే $140 బిలియన్ ఉండేది. సపోజ్ యావరేజ్గా ఒక $150 బిలియన్ అనుకుందాం. మన ఎక్స్పోర్ట్స్ ఒక $100 బిలియన్ అంటే వాళ్ళ నుంచి మనం చేసుకునే ఇంపోర్ట్ ఒక $50 బిలియన్ ఉంది. సర్ప్లస్ అరౌండ్ $50 బిలియన్ ఉంది. ఇది మనం ఎక్స్పోర్ట్ చేసేది కానీ ఇంపోర్ట్ చేసుకునేది కానీ ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే. ఉదాహరణకు చైనా ఉంది. చైనాకు మనం ఇంపోర్ట్ చేసుకునేది $100 బిలియన్, మనం ఎక్స్పోర్ట్ చేసేది $20 బిలియన్. రేపు అమెరికాతో డిస్టర్బెన్స్ వస్తే మిగతా దేశాలతోటి ఒప్పందాలు చేసుకుంటుంది. కాబట్టి మనం సస్టైన్ కావడం పెద్ద కష్టం కాదు. రైట్. ఇప్పుడు వీళ్ళు ఒక పక్కన బ్రిక్స్ కరెన్సీ అన్నటువంటి పాయింట్ మొన్న మధ్యన వచ్చినప్పుడు యువాన్లని కాసేపు, రూబెల్స్ అని కాసేపు, లేదు అసలు బ్రిక్స్ కరెన్సీని తెద్దామని కాసేపు అయింది. ఓవరాల్గా అది పక్కకి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకించి ఆ పదమే వాడుతున్నాడంటే ఏమైనా తెర వెనక జరుగుతున్నట్ట, లేదంటే వాళ్ళ దేశంలో వాళ్ళకి దబాయించి చూపెడుతున్నట్ట? వాళ్ళకు ట్రంప్కు ఒక అనుమానం ఉంది. ఎందుకంటే గతంలోనే IMF 1945 IMF స్థాపించినప్పుడు కీన్స్ అని ఒక ఎకనామిస్టు ఆలోచనల ప్రకారం దాన్ని స్థాపించారు. సిస్టర్ ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ. అప్పుడు ఆయన ఒక ఇంటర్నేషనల్ కరెన్సీ అవసరం అని చెప్పేసి కీన్స్ అనే ఎకనామిస్ట్ రికమెండ్ చేశాడు. అది ఆ తర్వాత ఇంటర్నేషనల్ కరెన్సీ కాలేదు కానీ డాలర్ల కాంట్రిబ్యూషన్ ఇవన్నీ జరిపినప్పుడు SDRs అని తీసుకొచ్చారు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. మనకెవరికైనా IMF అప్పించినప్పుడు SDR రూపంలో ఇస్తుంది. ఏ దేశానికైనా ఆ డాలర్లు జరిపోయినప్పుడు ఈ SDR రూపంలో వస్తుంది. SDRలకు అన్ని దేశాలకు యాక్సెప్టెన్స్ ఉంది. దాంట్లో సభ్య దేశాలు 180 దేశాల వరకు యాక్సెప్టెన్స్ ఉంది. కాబట్టి SDRలు ఇస్తే అది ఇంటర్నేషనల్ కరెన్సీగా చాలామంది అవుతుంది. ఇవాళ అంటే మనం అప్పు తీసుకొని ఇతర దేశాలని ఇంపోర్ట్ చేసుకొని డాలర్ల బదులు SDRలు చెల్లించవచ్చు. అట్లా చాలామంది అవుతుంది. రేపు బ్రిక్స్ కూడా అటువంటి కరెన్సీ తెస్తుందేమో. బ్రిక్స్ దేశాలు 3 కాదు, మళ్ళీ ఈ దేశాలతో సంబంధం ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా వాడకం పెరిగితే అది డాలర్లకు థ్రెటనింగ్. కాబట్టి మా డాలర్కు థ్రెటనింగ్ ఇస్తే నేను ఊరుకొని అంటున్నాడు. కాబట్టి అది ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవహారం. మరి బ్రిక్స్ దేశాల్లో ఒక కరెన్సీని డామినెంట్ చైనా యువాన్ని యాక్సెప్ట్ చేద్దామంటారా, లేదా SDR లెక్క ఏదైనా ఒక ఇంటర్నేషనల్ కరెన్సీని, ఒక ప్రత్యామ్నాయ కరెన్సీని మన 3 దేశాలు కాకుండా ఈ 3 దేశాలు కాబట్టి ఈ మధ్య ఇంకో 9 దేశాలు రిక్వెస్ట్ పెట్టుకున్నాయి బ్రిక్స్లో చేరతామని. మరి అందరు కలిసి ఒక ప్రపోజల్ చేస్తారా చూడాల్సి ఉంది. మనం ఇప్పుడు ఈ బ్రిక్స్ దేశాలు ఆలోచించుడు దగ్గర ఉంది, అమెరికా అనుమానించుడు దగ్గర ఉంది వ్యవహారం. అంటే టోటల్ బ్రిక్స్ మొత్తాన్ని దెబ్బతీసేస్తానంటున్నాడు, అంత సీన్ ఉంటుందా? ఇప్పుడు ఏ మేరకు రిస్ట్రిక్షన్ చేస్తారు, ఏ మేరకు ద్విపక్ష ఒప్పందాలు చేసుకుంటారు అనే దాన్ని బట్టి. ఇప్పటికే రష్యాని బెదిరిస్తే మేము మీకు తలొగ్గే పనే లేదంటున్నాడు. ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతామంటే చైనా మీద రిస్ట్రిక్షన్స్ పెట్టలేకపోతున్నాడు. టారిఫ్లు అంటే మేము కూడా విధిస్తాం అన్నాడు. వాడు 250 టారిఫ్ అంటే మేము 180 టారిఫ్ విధిస్తామని ఇద్దరు విధించుకుర్రు కూడా, చైనా అమెరికా. చైనా మొదటే ఎదురు తిరిగింది. తర్వాత EU వాళ్ళు కూడా మేము కూడా టారిఫ్లు పెంచుతాం, మీరు పెంచుతాని EU కూడా ఎదురు తిరిగింది అమెరికాకు. స్వప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు ఆ దేశాల ప్రజల వ్యతిరేకత వస్తుంది. ఆ ప్రజల వ్యతిరేకతని నిలుపుకొని అధికారంలో ఉండటం కష్టం అవుతాయి. కాబట్టి ఎప్పుడైనా ప్రజలకు ఫేవరబుల్గా ఆలోచిస్తారు. కాబట్టి
ఇతర దేశాలకు అమెరికాకి ఎదురు తిరగ తప్పటం లేదు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, అంటే ఈ క్రిప్టో కరెన్సీ ఇదివరకు మనకి చిల్లర తక్కువగా దొరికేటప్పుడు ఏ షాప్ వాళ్ళు ఆ షాప్ వాళ్ళు చిన్న చిన్న ప్లాస్టిక్ బిళ్ళలు ఇచ్చేవాళ్ళు అనమాట. పావలా బిళ్ళ, ₹10 బిళ్ళ, మళ్ళీ తీసుకుని వాళ్ళ దగ్గరికే తీసుకెళ్తే దాన్ని ఎలౌ చేసేవాళ్ళు. అట్లా వీళ్ళల్లో వీళ్ళకు ఉంటుందా టోటల్ వరల్డ్ వైడ్గా? అంటే ఎట్లయితే డాలర్ని సృష్టించి ప్రపంచం మొత్తాన్ని రుద్దారో వాళ్ళ కరెన్సీని, ఆ టైపులో క్రిప్టో కరెన్సీని రుద్దేటటువంటి స్థితి ఉంటుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు 1980లో అమెరికన్ ఎకానమీ $15 ట్రిలియన్ ఉన్నప్పుడు చైనా 1.8, మంది 1.7, జపాన్ది ఒక 3 ఇట్లుండేవి. ఇప్పుడు అన్ని ఎకానమీస్ గ్రో అవుతున్నాయి, వాళ్ళ షేర్ కూడా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ అమెరికా ఏకోన్ముఖంగా ఏకఛత్రాధిపత్యం వహించేటువంటి స్థితిలో లేదు. తర్వాత ఇంకోటి కూడా, అమెరికా ఇంకొక డోల్డ్రమ్స్లో ఉంది. ప్రపంచంలో ఎవరికి లేని అప్పులు అమెరికాకు ఉన్నాయి. అమెరికా జీడిపి $30 ట్రిలియన్ అయితే ఇప్పుడు అప్పు యాజ్ ఆన్ టుడే $36 ట్రిలియన్. జీడిపి $30 ట్రిలియన్ అయితే అప్పు $36 ట్రిలియన్, అంటే 120% ఉంది. ఇప్పుడు రేపు అమెరికా మొన్న బిల్లు తీసుకొచ్చాడు, ఏది హ్యాపీ బిల్ అని తీసుకొచ్చాడు. ఆ బిల్లు వల్ల ఇంకో $3.6 ట్రిలియన్ అప్పు అయితే అంటారు, అంటే $40 ట్రిలియన్ చేరుద్ది. చైనా జీడిపి తోడిపోతే బిలో 50% అప్పులున్నాయి. మన దేశానికి నిర్మలా సీతారామన్ ప్రకారం 57% అప్పులున్నాయి. IMF అంచనా ప్రకారం 83% అప్పులున్నాయి అంటారు మన దేశానికి జీడిపితో పోలిస్తే. కాబట్టి ఎవరికి కూడా జీడిపితో పోలిస్తే అంత ఆ స్థాయిలో అప్పులు ఇంకెవరికి లేవు. కాబట్టి ఇంకా ప్రజల మీద రుణభారం మోపాలి అంటే అమెరికన్ ప్రజలు కూడా అసంతృప్తితోటే కొనసాగుతున్నారు. కాబట్టే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఈ క్రిప్టో కరెన్సీని సామాన్య ప్రజల కరెన్సీగా మార్చడానికి ఇప్పుడు సాధ్యం అయ్యే పని కాదు. అంటే బిల్లు ఎందుకు తెచ్చినట్టు అకస్మాత్తుగా వాళ్ళు? బిల్లు ఒకటి మనసులో లేనం మాత్రం మస్క్ కూడా ఉన్నాడు. కానీ పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గించాలి అనేటువంటిది ట్రంప్ యొక్క ఆబ్జెక్టివ్. అంటే ప్రభుత్వ ఉద్యోగులు తీసేయటం, ఎక్సెస్ ఉద్యోగులు తీయటం, తర్వాత సబ్సిడీలు తీసేయటం, ఇటువంటివన్నీ చేయాలి ఒకటి ఆ బిల్లు ఉద్దేశం. రెండవది ఈ కార్పొరేట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ని ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సహించడానికి సబ్సిడీలు ఇవ్వాలి. ఇదే టోటల్గా ఆ బిల్లు ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టే లాభం జరిగేటట్టయితే మరి ఇంత లాభం జరుగుద్ది అనేవాళ్ళు. కానీ అట్లా కాదు, ఇది అమలు చేస్తే $3.6 ట్రిలియన్ అప్పు అయింది అంటారు. అప్పు కావటం అంటే ఎవరికి ఇవ్వబోతున్నారు ఇది? తర్వాత రెండవది, ఈ ఎలాన్ మస్క్ అమెరికా వ్యాప్తంగా ప్రభుత్వం ఖర్చుతోటే ఈ ఎలక్ట్రిక్ కార్లు తిరగటానికి నెట్వర్క్ బిల్డప్ చేస్తారు. ఈ నెట్వర్క్ బిల్డప్ చేస్తే ఇది ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళకి లాభం తప్ప ఎవరికి లాభం ఇదని చెప్పేసి ఆ నెట్వర్క్ ఇచ్చే స్తంభింపజేసే పరిస్థితులు అన్నాడు. అమెరికాలో డామినెంట్ది ఈ ఎలాన్ మస్క్ కార్లు, టెస్లా కార్లు. దాంతో ఇంకోటి 2 పోర్ట్లు పడుతున్నాయి. ఆ నెట్వర్క్ స్తంభింపజేస్తే ఎలాన్ మస్క్ ఆ కార్లకు డిమాండ్ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ నెట్వర్క్ను కూడా దెబ్బ కొట్టాలన్నటువంటి దీంట్లో ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఈ బిల్లు తీసుకురావటం వల్ల ఇంకా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలి, కార్పొరేట్కు సహాయం చేయాలనేటువంటిది ఉద్దేశంతో పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గించాలనే ఉద్దేశం. అయితే ప్రజలు ఎందుకు ఊరేగింపులు చేశారంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గితే ప్రజల ఆదాయం తగ్గుద్ది, కొనుగోలు శక్తి తగ్గుద్ది, మా వర్కింగ్ క్లాస్ మొత్తం నష్టపడతాం, మధ్యతరగతి ప్రజలంతా నష్టపోతాం అని చెప్పేసి వాళ్ళు ఊరేగింపులు తీశారు. అంటే క్రిప్టోకి కూడా బిల్లు ఓకే చేశారు కదా? ఎస్. ఇప్పుడు అది వాళ్ళ ఫెడరల్ బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, తర్వాత ఇతర బ్యాంకులను కూడా ఒప్పిస్తాడా, ఇతర సెంట్రల్ బ్యాంకులను ఒప్పిస్తాడా దీనికి అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ యాక్సెప్ట్ చేసిందనుకో దానికి కూడా క్రెడిబిలిటీ వస్తుంది, దానికి కూడా ఒక సెమీ యాక్సెప్టెన్స్ వస్తుంది. ప్రజలు యాక్సెప్ట్ ఉన్నా నెమ్మదిగా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయటం మొదలు పెడతారు. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే మొదట అనుమానించి తర్వాత ఆచరించినట్టుగా దానికి కూడా రావచ్చు. చూడాలి. ఇప్పుడు కామన్ పీపుల్ అంత క్యాపబిలిటీ ఉందా, ఏది బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉందా, ఎంత శాతం ప్రజలకు ఉంది, అమెరికాలో కొంతమంది ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉందా, ఇవన్నీ చాలా వేరియబుల్స్ లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి సమాచారం ఇచ్చారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అమెరికా అయితే ప్రతి క్షణం బెదిరిస్తోంది ఆంక్షల పేరుతో. ఆ బెదిరింపుల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నటువంటిదే
రాబోయేటటువంటి రోజుల్లో తేలాల్సినటువంటి అంశం. అది భారత ఎకానమీతో పాటుగా ప్రపంచ ఎకానమీని శాసించాలనుకుంటోంది. అది సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడానికి దేశాలు సిద్ధమవుతాయా లేదా అమెరికా తన వైఖరి మార్చుకుంటుందా చూడాలి.